వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. రీసెంట్ గా వందే భారత్ ఎక్స్ప్రెస్ లో కర్డ్ బాక్స్ లో ఒక పురుగులు అనేది మనందరూ చూసాం. అలాంటి సిచ్యువేషన్ ని మనమే ఫేస్ చేసినప్పుడు మనం ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి, దీని గురించి మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు. మేడం తో మనం మాట్లాడదాం. హలో మ్యామ్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. Thank you. How are you? Yeah, fine ma'am. How are you? Yeah, I'm doing good. మ్యామ్, రీసెంట్ గా వందే భారత్ ఎక్స్ప్రెస్ లో ఒక కర్డ్ బాక్స్ లో పురుగులు కనిపించినాయి. మినిస్ట్రీ కూడా రియాక్ట్ అయ్యి ఫైన్ అనేది వేసింది. అదే సిచ్యువేషన్ మనం కూడా అలాగే ఫేస్ చేస్తే నెక్స్ట్ స్టెప్ మనం అలా తీసుకోవాలని అంటారు? ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏం చేయాలని చెప్పకంటే ముందు అసలు ఇక్కడ ఏమైందో కూడా చూసుకుంటే జనాలు దీంతో రిలేట్ అవుతారు. అంటే ఏం జరిగిందంటే ఈ పర్సన్ ఏమైందంటే పాట్నా ఎక్స్ప్రెస్ లో, వందే భారత్ ఎక్స్ప్రెస్ లో ట్రావెల్ చేస్తున్నాడు, ఫుడ్ ఆర్డర్ చేస్తున్నాడు. ఎందుకంటే ఈ మధ్య మనకు తెలుసు కదా, రైల్వేస్ అంతా కూడా ప్రావిజన్ ఐఆర్సిటిసి వాళ్ళే ఫుడ్ ప్రావిజన్ చేస్తూ ఉంటారు. సో కర్డ్ లో సడన్ గా పురుగులు వచ్చేసినాయి, అవుట్డేటెడ్. సడన్ గా ఇంకా పిలిచారు, ఫొటోస్ తీసుకున్నారు, కంప్లైంట్ ఇచ్చేసినారు. ద బెస్ట్ పార్టీస్ ఏంటంటే రైల్వేస్ ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవడం. ఇట్ హ్యాపెండ్ ఆన్ March 15th. అండ్ ఈ పార్టీకి మొత్తం ఇది ఏమంటారు యాక్షన్ తీసేసుకున్నారు. ఐఆర్సిటిసి మీద 10 లక్షలు ఫైన్ వేసినారు. అండ్ ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకున్నారో ఫుడ్ కాంట్రాక్ట్ ప్రొవైడర్ ఉంటారు కదా, సర్వీస్ ప్రొవైడర్, వాళ్ళ మీద 50 లక్షలు ఫైన్ వేసిండ్రు. ఇక్కడ చిన్న డౌట్, వందే భారత్ ఎక్స్ప్రెస్ కాబట్టి ఇంత రియాక్షన్ అనేది ఫాస్ట్ గా వచ్చింది అని కొంతమంది అనుకుంటారు. సో అదే వేరే ట్రైన్స్, ఏదైనా లోకల్ ట్రైన్స్ కానీ వేరే ఇతర ట్రైన్స్ ఉన్నా కానీ అంత ఈజీగా రియాక్ట్ అవ్వరని కొంతమంది అనుకుంటారు, కామన్ పీపుల్. ఇది నిజమంటారా? అంతో ఇంతో నిజమే. అంతో ఇంత నిజమే. అఫ్ కోర్స్ నిజమే. ఎందుకంటే చూడండి, ఒక ఫ్లైట్ కి ఒక ట్రైన్ కి తేడా ఉంటుంది, ఒక ట్రైన్ కి ఒక బస్ కి తేడా ఉంటుంది. సో దీన్ని బట్టే మీరు కంక్లూడ్ కావచ్చు ఇందులో నేను చెప్పదలుచుకుంది ఏంటనేది. సో వందే భారత్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేసినారు కాబట్టి బ్యాడ్ పబ్లిసిటీ వస్తే అది పనిచేయదు. ఆల్రెడీ వందే భారత్ బిగినింగ్ పెట్టినప్పటి నుంచే చాలా నెగిటివిటీ వచ్చేసింది ఫెయిల్యూర్స్ వల్ల. సో ఈ ఫెయిల్యూర్ మళ్ళీ ఇంకొకటి యాడ్ ఆన్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పిన పాయింట్ అయితే లాజికల్ పాయింట్ మేబీ. అందుకే క్విక్ కానీ ఐ విల్ నాట్ సే రైల్వేస్కి ఏదన్నా అయితే వాళ్ళు రియాక్ట్ కారు, యాక్షన్ తీసుకోరని మాత్రం నేను అనలేను. కంప్లీట్లీ ఐ కాంట్ డినై ఇట్. సో ఎవరైనా ప్రాబ్లం ఏంటంటే ఎందుకు ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుందో తెలుసా, ఇట్లాంటివి ఏమైనా వస్తాయో మనం బయటపడేస్తాం. ఏదైనా కనిపించిన అదే ఖరాబ్ అయింది అది ఇదని చెప్పి బయటపడేస్తాం. దానికి ఎవరు అంత వెంటనే స్పాంటేనియస్ గా రియాక్ట్ అయ్యి దాని ఫోటో తీసుకొని పిలిచి అథారిటీస్ పిలిచి కంప్లైంట్ ఇచ్చి చేసేంత ఎవరు చేస్తున్నారు? అవును, అది కూడా ఒక పాయింటేగా. సో నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు ఇది ఒకటి మనకు తెలిసింది కాబట్టి ఒక లీగల్ అవేర్నెస్ త్రూ అనుకోవచ్చు, లేకపోతే ఏదైనా మన ఛానల్ త్రూ అనుకోవచ్చు. ఎవరైనా సరే అది ఏ రైల్వే ఏ ట్రైన్ అయినా పర్లా, అది వందే మాత్రమా మామూలు నార్మల్ ఎక్స్ప్రెస్ అయినా పర్లేదు. బట్ ఇఫ్ యూ గెట్ టు సీ దిస్, అంటే ఏదైనా మీకు ఇట్లాంటివి కనిపించి మీ ఫుడ్లో క్వాలిటీ మిస్ అయినా ఆర్ ఇఫ్ యూ ఇలాంటివి ఇన్సెక్ట్స్ ఆర్ ఏం కనిపించినా ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటో తెలుసు, ఫోటో తీసుకోండి. ఎందుకంటే రీసెంట్గా నా ఫ్రెండ్ ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు హెయిర్ వచ్చింది అండ్ షీ కుడ్ ఫైల్ ద కేస్. 10 లక్షలు కంపెన్సేషన్ ఇచ్చారు. సో కంపెన్సేషన్ ఇవ్వాల్సింది, ఎందుకంటే క్వాలిటీ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. సో అందరికి వచ్చే డౌట్ ఏంటంటే ఇది ఎక్కడ వెయ్యాలి, ఎలా వెయ్యాలి కంప్లైంట్ అనేది ఒక డౌట్. దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే ఫోటో తీసుకోండి. ఫోటో తీసుకున్న తర్వాత అక్కడ మీకు అవైలబుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అథారిటీస్కి పిలిచి ఇలా జరిగిందని చెప్పండి. సో దట్ మీకు ఒక విట్నెస్ లాగా ఉంటారు. అండ్ మేక్ సమ్ విట్నెస్, ఎవరైతే మీ చుట్టుపక్కల ఉన్నారో కొంచెం విట్నెస్ గ్యాదర్ చేసుకొని చూడండి. వీలైతే లేదు అంటే మీ దగ్గర ఉన్న ఫొటోస్ సరిపోతాయి, టైమింగ్ అన్నీ కూడా ఇంపార్టెంట్. తర్వాత ఏం చేయాలి, వెళ్ళి కన్జ్యూమర్ ఫోరంలో పెట్టాలి. సో జనరల్ ఏంటంటే ఇట్లాంటివన్నీ కూడా కన్జ్యూమర్ కేసెస్ ఇవన్నీ. సో కన్జ్యూమర్ కేసెస్ అన్ని ఎక్కడ ఫైల్ చేయాలంటే కన్జ్యూమర్ ఫోరంలో ఫైల్ చేయాలి. సో కన్జ్యూమర్ ఫోరంకి వెళ్ళి ఈ ఎవిడెన్స్తో సహా కనుక కంప్లైంట్ ఇస్తే కన్జ్యూమర్ ఫోరంలో జరిగే న్యాయం ఏంటో తెలుసా, ఏం వేసినా సరే మీకు పనిష్మెంట్ లాగా ఉండదు, కానీ కంపెన్సేషన్ రూపంలో మీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది. నాట్ జస్ట్ దిస్ అండి, ఏదైనా సరే మీకు ఒకవేళ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ ఉన్నా, డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ ఉన్నా, ఈ రెండిట్లో ఏది ఉన్నా కూడా మీకు కన్జ్యూమర్ ఫోరంలో వేసుకోవచ్చు. ఇక్కడ ఏం జరిగింది, డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ జరిగింది కదా, ఇవ్వాల్సిన క్వాలిటీ లేదు. సో డెఫిషియన్సీ జరిగింది కాబట్టి ఇది కన్జ్యూమర్ కేసు అయిపోతుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే అది ఒకటి రిప్లేస్ చేసినంత మాత్రం కంప్లైంట్ పోకుండా, అంటే కంప్లైంట్ చేయరాకుండా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు దానికి ఎంతో అమౌంట్ 20 రూపాయలు 30 రూపాయలు పెట్టి కర్డ్ బాక్స్ కొన్నారు, ఆల్రెడీ పెయిడ్ ఇట్. మీకు వచ్చిన తర్వాత చూసిన వాడు సరిపోయింది, చూడపోయింటే. బట్ దెన్ మీరు ఒక్కసారి మనీ కన్జ్యూమర్ కేసెస్ అంటే ఒకటి, మీరు అడిగిన క్వశ్చన్ చాలా బాగుంది. ఒక్కటి, మనం ఒక 10 రూపాయలు పెట్టి ఏదైనా ప్రోడక్ట్ కొంటే దానికి తగ్గ క్వాలిటీ క్వాంటిటీ రెండు రావాలి. ఒకవేళ ఆ డెఫిషియన్సీ కనుక ఉంటే కన్జ్యూమర్ కేసు. అది సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే. సో రిప్లేస్మెంట్ అయ్యని ఉండవు. మీరు కొన్నదానికి క్వాలిటీ లేదుగా, మళ్ళీ రిప్లేస్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే. సో థ్యాంక్ యూ మ్యామ్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.